రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? బాబు, ఈ పసుపు కొమ్ము తీసుకుని ఇది అమ్మాయి మెడలో కట్టండి. ఆ పసుపు కొమ్ము కట్టాక ముత్తైదువులందరూ కలిసి పెళ్లిలో మీరు కట్టిన ఆ పసుపు తాడు అమ్మాయి మెడలోంచి తీయాలి. అక్షరాపరమే వ్యోమన్ను. అమ్మాయి జడెత్తి పట్టుకోండి. ఓం ద్రోంతే. నానా లేవు, లేచి అమ్మాయి మెడలో కట్టు. అమ్మా, మీరంతా కలిసి పూజ చేసిన ఈ పూసల్ని ఆ పసుపు తాడుకి గుచ్చండి. ఆ తాడుకి 2 బంగారు సూత్రాలు కూడా కట్టండి. మరి హాసిని మేళ్ళలో ఇప్పుడున్న పసుపు తాడు స్థానంలో ఒక పెద్ద నగ పెట్టాలి కదా కృష్ణమ్మ, మరి అదెలా? అమ్మా, నల్ల పూసలు గుచ్చివ్వండి. చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి, జగమంతా వేడుక, మనసంతా వేదన, పిలిచిందా నిన్నిలా, అడగని మలుపొకటి, మదికే ముసుగే తొడిగే, అడుగే ఎటుకో నడకే, కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు, ఊరంతా వెన్నెలా, మనసంతా చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి. నాయనా, లేచి అమ్మాయి మెడలో కట్టండి. చెప్పవే ఎవరిని అడగవే, మనసులో ప్రేమకే మాటలే నేర్పవే, చూపు కందని మచ్చను కూడా కందమామలో చూపిస్తూ, చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ, ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ, ఊరంతా వెన్నెలా, మనసంతా చీకటి రాలిందా
బాబు ఆ నల్ల పూసలు కూడా అమ్మాయి మెల్లో వేయి. ఒకటే ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటే రాలిందా నిన్నలా రేపటి కల ఒకటే. వీళ్ళ దగ్గర డబ్బులే లేవు. ఆ నల్లపూసల గొలుసు నాంతాడు కొనడానికి డబ్బెలా వచ్చింది? కూతురు మెడలో పసుపు తాడు మార్చడానికి తన మెడలో ఏ తాడు లేకుండా చేసుకున్నట్టుంది. అంటే మనం అనుకున్నట్టే ఈ 16 రోజుల పండుగ కృష్ణమ్మని ఇంకొంచెం బికారిని చేసింది. అమ్మా మీరు లేచి ముందుగా మీ భర్త వద్ద ఆశీర్వాదం తీసుకోండి. నాయనా నువ్వు అక్షంతలు వేస్తూ దీర్ఘ సోమంగళీ భవ అని ఆశీర్వదించాలి. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. చల్లగా ఉండమ్మా.